గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మ నిన్నవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషతో మాట్లాడసాగిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మన ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించి ఆయన ఈ లోకం నుంచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన మరలా తిరిగి వస్తాడు. యేసు యొక్క అవరోహణ జరగబోతుంది. యేసు యొక్క ద్వితీయ ఆగమనం జరగబోతుంది. దాని కొరకు సంఘం ఎదురు చూస్తుంది. నేను వచ్చి, అబద్ధం కాదు అది, నేను వస్తానో లేదో నాకే తెలియదు, నా తండ్రి పంపిస్తే వస్తానని కాదు, నేను వచ్చి మిమ్మును మరలా తీసుకుని పోతాను. దేవుని స్తోత్రం. జోక్ కాదు. నేను అలాగ అన్నానండి, అది పొరపాటు కాదు. ఆయన పెదవుల గుండా వచ్చిన మాటను ఆయన రద్దుపరచడు. తన కుమారుడైనటువంటి యేసు ద్వారా దేవుడు పలికిన మాట అబద్ధం కాదు. దట్స్ ట్రూ. నేను వస్తాను. ఇదిగో గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం, లేదా ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం, ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని మొదటి రాకడ గురించి 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడింది. నేను వచ్చి ఉన్నాను. ఐ హ్యావ్ కమ్ యాజ్ ఇట్ వాస్ రిటన్. అలాగే ఐ విల్ కమ్ యాజ్ ఇట్ వాస్ రిటన్. రాయబడిన ప్రకారం నేను మరలా వస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాయబడిన ప్రకారమే, మొదటి రాకడైనా రెండవ రాకడైనా రాయబడిన దాని ప్రకారమే, అనగా లేఖనాల ప్రకారమే, అనగా ప్రవచనాల ప్రకారమే. మొదటి రాకడ మాత్రమే ఇస్ కనెక్టెడ్ విత్ ప్రాఫెసీస్. సెకండ్ కమింగ్ ఈజ్ నాట్ నథింగ్ టు డూ విత్ ప్రాఫెసీస్ అని అనడానికి వీల్లేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు దేవుడు ప్రభు రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఎలా సిద్ధపరచుకోవాలి? రెగ్యులర్గా చర్చికి వెళ్ళిపోతే సిద్ధపాటు జరిగినట్టేనా? కాదు. రెగ్యులర్గా ప్రభువును సమీపిస్తూ ఉండడం, ప్రభు దగ్గరికి చేరడం, ప్రభు పాదాలకు దగ్గరికి రావడం, అలాంటివి చేయగలిగితే మనము దీవించబడతాం. ప్రభు రాకడలో ఎత్తబడతాం, లేకపోతే ప్రభుతో పాటు యుగ యుగాలు ఉంటాం, లేదంటే విడిచిపెట్టబడతాం, లేదంటే పాతాళంలో ఉంటాం. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. 4 విషయాలు ఆలోచించాం. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు, పరిశుద్ధాత్ముడు కలుగు చేసేటువంటి అనుభవాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన అనుభవాలు ఇస్తాడు, అనగా ఆయన ప్రాక్టికల్ ఇస్తాడు. నువ్వు అనుభవించేటట్టు చేస్తాడు. అనుభవాలు ఇవ్వకుండా ఏదో పాఠాలు చెప్పేవాడు కాదు. పాఠాలు చెప్పేవాడు, అనుభవాలు ఇచ్చేవాడు. అనగా థియరీ చెప్పేవాడు, ప్రాక్టికల్ ఇచ్చేవాడు. థియరీ ప్రాక్టికల్ రెండు కలిసినప్పుడు ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓన్లీ థియరీ అయితే బాగుండదు. ఓన్లీ థియరీ కాదు. 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి వస్తున్నారు కొంతమంది యవనస్తులు. వాళ్ళకి అన్నీ తెలుసని కాదు. వాళ్ళు మినిస్ట్రీలోకి వచ్చి 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఉండొచ్చు, 4 సంవత్సరాలు, కానీ మినిస్ట్రీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అలా చేసే పాసిబిలిటీ ఉంది. వాళ్ళు ఇంకనూ అధికంగా నేర్చుకుంటారు. చదువుకున్నారు, నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు, చేయడం ద్వారా నేర్చుకుంటున్నారు, ప్రభు పని చేయడం ద్వారా నేర్చుకుంటున్నారు, అసిస్టెంట్ పాస్టర్గా ఉండడం ద్వారా నేర్చుకుంటున్నారు, ఇంకా కొత్త ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా నేర్చుకుంటున్నారు. మనోళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లో నిన్న పరిశుద్ధాత్మ అనుభవాలు మనకు కావాలి. పరిశుద్ధాత్మ అనుభవము, పరిశుద్ధాత్మ అనగా పొందిన అనుభవం, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం, పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ మనకు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా వినేటువంటి అనుభవం. ఏదో విన్నామండి, మేము యూట్యూబ్లో విన్నామండి. యూట్యూబ్లో విన్న దాని గురించి కాదు, ఫేస్బుక్లో విన్న దాని గురించి కాదు నేను మాట్లాడేది. యూ షుడ్ లిజన్.
నీ కోసం కొత్త శబ్దాలని పుట్టిస్తాడు, నీ కోసం కొత్త కార్యాలను చేస్తాడు, నీ కోసం కొత్త సందేశాలను ఇస్తాడు. నీ కోసం దేవుడు కార్యం చేయగలడు. స్తోత్రం, స్తోత్రం. రెండోది, నిన్ను వీక్షింపజేస్తాడు. స్వరము వినడం మాత్రమే కాదు, స్వరూపాన్ని చూడగలిగే విధంగా నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. నీ ఆత్మనేత్రాలను వెలిగిస్తాడు, మనోనేత్రాలు తెరుస్తాడు, చెవులను తెరవజేస్తాడు. నీ ఇంద్రియాల్లో దేవుడు కార్యం చేస్తాడు. ఆత్మ సంబంధమైన ఇంద్రియాల్లో దేవుడు కార్యం చేస్తాడు. భూమి మీద ఉన్నట్టే మన అవయాల్లో కాదు, మన ఇంద్రియాల్లో దేవుడు కార్యం చేస్తాడు. మూడో విషయం, నిన్ను వేదికగా చేసుకుంటాడు, నిన్ను స్టెప్పింగ్ స్టోన్గా చేసుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను గాడిదగా చేసుకుంటాడు, నిన్ను దోణిగా చేసుకుంటాడు, నిన్ను ఎక్కుతాడు, నిన్ను అధిరోహిస్తాడు, నిన్ను ఆవిష్కరిస్తాడు, నీలో ఆవిష్కరించబడతాడు, నీలో ప్రతిష్ఠించబడతాడు, నిన్ను వాడుకుంటాడు. హోలీ స్పిరిట్ రెస్టెడ్ ఆన్ దెమ్. వారి మీద వ్రాలగా అంటే, వాలడం అంటే పక్షి వాలినట్టు, అనగా పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో పోల్చబడ్డాడు కాబట్టి వాలడం అనేది కరెక్ట్ అని ఎవరిని అనొచ్చు. కానీ రెస్టింగ్ అంటే పరిశుద్ధాత్మకు రెస్ట్ కావాలని కాదు, పరిశుద్ధాత్మ నీ మీద నిలవడం, నా మీద నిలవడం, నీ లోపల నిలవడం, నా లోపల నిలవడం. నీ లోపల నా లోపల నిలవడం అంటే ఏంటి? విమోచన దినము వరకు ముద్రించబడడం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. విమోచన దినం వరకు, విమోచన దినం వరకు, అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్, అంటిల్ ద డే ఆఫ్ ద రిడెంప్షన్ ఆఫ్ యువర్ బాడీ. ఈ లోకము నుంచి మనకు విమోచన కలిగేంత వరకు, ఈ దేహము నుంచి మనకు విమోచన కలిగేంత వరకు, హీ స్టేస్, హీ లివ్స్ ఇన్ యూ, హీ డ్వెల్స్ ఇన్ యూ. ఆయన అంతర్నివాసం చేస్తాడు నీలో. నీ అంతర్యములో అంతర్నివాసం లేకపోతే నివాసము చేయగలిగినట్టు వాడు నీ దేవుడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, నువ్వు వినగలవు, నువ్వు వీక్షించగలవు, నువ్వు వేదికగా మారగలవు. నాలుగోదిగా, నువ్వు వివరించగలవు. నేను వివరించలేను, నా వల్ల కాదు, నా జ్ఞానం తక్కువ అనుకుంటున్నామో, నో ప్రాబ్లం, జ్ఞానం తక్కువైనా పర్లేదు. జ్ఞానము లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచడానికి. నీ జ్ఞానం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఉందన్నప్పటికీ లేదనుకుంటున్నావు, లేకపోయినప్పటికీ ఉందనుకుంటున్నావు. జ్ఞానం సంపాదించుకో, వాక్య జ్ఞానం సంపాదించుకో. రండి యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందుము. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, వివరించేటట్టు చేస్తాడు. వివరించగలిగినట్లుగా దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క అనుభవం. నువ్వు వీక్షించలేకపోవచ్చు, నువ్వు వినలేకపోవచ్చు, నువ్వు వేదికగా మారలేకపోవచ్చు, నువ్వు వివరించలేకపోవచ్చు. కానీ వీటిని చేయడానికి నన్ను బలపరచు క్రీస్తు ద్వారా, నన్ను బలపరచు క్రీస్తు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నన్ను బలపరచు దేవుని ద్వారా నేను సమస్తము, అన్నీ, రోమా జైల్లో ఉన్నప్పటికీ కూడా అన్నీ చేయగలను, ఏదైనా చేయగలను. నేను ఐ కెన్ డూ ఎనీథింగ్. నాకు అన్ని విషయాల్లో స్వాతంత్ర్యం కలదు, అన్నీ చేయదగినవి కాదు అని చెప్పిన వాడు ఫిలిప్పీ సంఘానికి వచ్చినప్పుడు చెప్తున్న మాట. అవి రెండు వేరు వేరు సందర్భాలు, రెండు వేరు వేరు కాన్సెప్ట్స్. ఇక్కడ ఆయన చెప్పినట్టు విషయం, నన్ను బలపరచు వాని ద్వారా నేను ప్రతిదీ, ఆత్మ సంబంధమైన ప్రతిదీ చేయగలను, ప్రార్థించగలను, ప్రసంగించగలను, పంపబడగలను. ఆయన అనుకుంటే ఎంతసేపు ఈ జైలు గోడలు బద్దలు చేసుకుని వెళ్ళగలను అన్నట్టుగా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు ప్రతిదినము చూడడానికి ప్రయత్నం చేయండి. అపోస్తుల కార్యములు ధ్యానాలు 2023 సంవత్సరం అంతా అపోస్తుల కార్య ధ్యానాల్లోనే మనం ఉంటాం. జనవరి నెల అంతా ఇంచుమించు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం చెప్పుకున్నాం. తర్వాత ఈ ఫిబ్రవరి అంతా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం 14 అధ్యాయాలు కవర్ చేస్తాం. మరలా అపోస్తుల కార్యములు మళ్ళీ మనం 2 years దాకా చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఈ సంవత్సరానికి ఒక అధ్యాయం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, అవి 12 అధ్యాయాలు అవుతాయి, ఇంకా మిగతా 16 అధ్యాయాలు మిగిలిపోతాయి. అప్పుడు మళ్ళీ 21 అధ్యాయాలు ఉన్నటువంటి
యోహాను సువార్తను మనం 3 సంవత్సరాలు చెప్పుకున్నాం. ఇప్పుడు అపోస్తుల కార్యాన్ని 2-3 సంవత్సరాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. 1 సంవత్సరంతోనే మనం ముగిద్దాం. తర్వాత ఏదైనా వాక్య భాగాల్లోకి లేకపోతే ఏదైనా పుస్తకంలోకి, బైబిల్లోని పుస్తకంలోకి మనం వెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా సేవకులు, పాస్టర్స్, విలేజ్ పాస్టర్స్, గ్రామాల్లో పరిచయం చేస్తున్నారు. పాస్టర్స్ అంటే మళ్ళీ విలేజ్ పాస్టర్స్, టౌన్ పాస్టర్ అనే తేడాలు లేవండి. బైబిల్లో ఏం లేవు. ఇది మనం పెట్టుకునే తేడానే. పాస్టర్ ఇస్ ఏ పాస్టర్, అంతవరకే. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు వాళ్ళు ఉన్నట్లయితే వారు పెద్దవారైనా చిన్నవారైనా వారికి చేతులు జోడించి ఆత్మ సంబంధంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. స్తోత్రం. ఏదైనా ధ్యానం నిమిత్తమై ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఒక వాక్య భాగాన్ని చదువుకొని అందులోంచి 3, 4, 5 విషయాలు చెప్పుకోవడం మనం ఆనవాయితీగా కొనసాగిస్తున్నాం. అదే ఆనవాయితీ, అదే సాంప్రదాయం ప్రకారమే మనం ముందుకు సాగుదాం. దయచేసి మాటలు వింటున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా వినండి. అటు ఇటు తిరగొద్దు, డిస్టర్బ్ కావద్దు. ఒకవేళ ప్రయాణాల్లో ఉండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్లోంచి ఈ సందేశం వింటున్నట్లయితే ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. లోకపు యొక్క శబ్దాల మధ్యలో దైవ శబ్దాన్ని వినకుండా మనం మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ దేవుని ఆత్మతో, దేవుడు వాగ్దానం చేసినటువంటి, తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అంటే దాని అర్థం అందరూ పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వారై, అందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారై, అంచుల మట్టుకు ఆ రాతి పాత్రలుగా ఉన్నటువంటి అక్కడున్న వారందరూ అంచుల మట్టుకు ద్రాక్షారసము కన్నా శ్రేష్టమైనటువంటి దేవుని ఆత్మచేత, స్వర్గపు ద్రాక్షారసమని ఎంచబడినటువంటి ఆ ఆత్మచేత అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి ఆరంభంలోనే వచ్చిన వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళకి వాక్శక్తిని అనుగ్రహించాడు. ఏదైనా ప్రమోషన్ వెంటనే రాదు. అపాయింట్మెంట్ అప్పుడే ప్రమోషన్ రాదు, కొంత టైం పడుతుంది. ఇక్కడ రాయబడిన విషయం ఇక్కడ ఏదో ప్రమోషన్ వచ్చిందని కాదు. వారు ఆత్మను పొందారు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వాక్శక్తిని అనుగ్రహించినటువంటి దేవుడు. స్తోత్రం. అన్య భాషలతో మాట్లాడారు. కొన్నేళ్ళ ఇంట్లో వాళ్ళు అన్య భాషలతో మాట్లాడారు. మన టైటిల్ కూడా అన్య భాషలు. ఇదేదో వివాదాస్పదమైన విషయం తీసుకొని వచ్చేసి ఏదో మతపరమైన సిద్ధాంతంలాగో మతపరమైన బోధలాగా చేయడం నాకు ఇష్టం లేదు. మతాతీతమైన మార్గంలో మనం ఉన్నాం. మత శాఖాతీతమైనటువంటి మార్గంలో మనం ఉన్నాం. మతంతో మనకు సంబంధం లేదు, డినామినేషన్తో మనకు సంబంధం లేదు. వాక్యం ఏం చెప్తుందో అదే, దట్స్ ఫైనల్. పలాని డినామినేషన్లో చెప్తున్నారండి, పలాని మతంలో, నో, అది మనకు అనవసరం. వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్? దేవుని వాక్యం ఏం చెప్తుంది? స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అన్య భాషల గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అన్య భాషల వలన ఏం జరిగింది? అన్య భాషలు మాట్లాడడం వల్ల ఏం జరిగింది? ఏమైనా ప్రయోజనమా? అదొక కాలక్షేపమా? అదొక టైం వేస్టా? ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఇదొక వివాదాస్పదమైన విషయం కాబట్టి దీన్ని కొద్ది జాగ్రత్తగా మనం ఆలోచించాలి, లేకపోతే వినాలి. నేను కూడా జాగ్రత్తగా వివరిస్తున్నాను. ఏదోట్లే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే నా అభిప్రాయంతో మీరు ఏకీభవించాలని రూల్ ఏం లేదు అని చెప్పి నేను తప్పించుకోదలుచుకోలేదు. సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే సత్యము బహుదూరముగాను లోతుగాను ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అన్య భాషలు మాట్లాడాలి అనేవాళ్ళు ఉన్నారు, మాట్లాడాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఉన్నారు. అన్య భాషల గురించి వాక్యం ఏం చెప్తుందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 2వ అధ్యాయము మొట్టమొదటి విషయం 7వ వచనం. అందరూ భ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో
మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? ఎస్, కారా. స్తోత్రం. ఒకటి, వాళ్ళు ఆశ్చర్యపోయారు, విభ్రాంతికి గురయ్యారు. దే వర్ అస్టానిష్డ్, దే వర్ మార్వెల్డ్. అనగా అద్వితీయుడైన ఆత్మస్వరూపి అయిన దేవుడు ఇచ్చేటువంటి వరము పొందని వాళ్ళని, వరపు అనుభవం లేని వారిని ఆశ్చర్యపరుస్తుంది. యెహోషువకు వరం ఉందో లేదో మరి నాకు తెలియదు, కానీ యెహోషువ అనేటువంటి భక్తుడు మోషే యొక్క అసిస్టెంట్ పాస్టర్గా ఉన్న సమయంలో ఆరంభ దినాల్లో జరిగిన విషయము. 70 మందిలో 68 మంది బయటికి వెళ్ళినప్పుడు 2 మాత్రమే మిగిలినప్పుడు ఎల్దాదు మేదాదు అనేవాళ్ళు ప్రవచిస్తే, ఏంటిది ఎంతకాలం ప్రవచిస్తారు, ఏంటి ఇలా చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో గడుపుతుంటారు, ఆపొచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, సెక్యులర్గా లేకపోతే జనరల్గా ఆలోచించినటువంటి యెహోషువ మోషే గారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తే మోషే గారు ఎస్ యు ఆర్ కరెక్ట్ అని అతన్ని సమర్థించలేదు, లేకపోతే తప్పు అని అతన్ని ఖండించలేదు. కానీ ఒక విధంగా తప్పు అన్నట్టుగా చెప్పాడు, నీకెందుకు ఇవన్నీ, డూ యువర్ బిజినెస్. వాళ్ళిద్దరులాగా ఇశ్రాయేలు ప్రజలందరూ అలా చేయాలి, ఇశ్రాయేలు ప్రజలందరూ అటువంటి ఆత్మానుభవంలోకి వచ్చినా పర్లేదు అని చెప్పి వచ్చారు. స్తోత్రం, స్తోత్రం. తన శిష్యుడు కాబట్టి ఎల్దాదు మేదాదు తన వాళ్ళు కాదు, తన శిష్యులు కాదు, తన మెంబర్సే, లేకపోతే తన అనుచరులే. కానీ శిష్యులకే ప్రాధాన్యత ఇవ్వాలి అన్నట్టుగా, బాబు యెహోషువ గారికి డిస్టర్బెన్స్గా ఉంది, ఆపండి ఇక చాలేండి, మళ్ళీ సాయంత్రం కూడికలు చూసుకుందాం, పాటల తర్వాత 3 పాటల తర్వాత 4 పాటల తర్వాత చివరన చూసుకుందాం, డ్రమ్ము వేగం పెంచినప్పుడు చూసుకుందాం అని కాదు. వాళ్ళు నిరంతరము నాన్ స్టాప్గా రెస్ట్లెస్గా వాళ్ళు దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రవచిస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఆయనకి రోషం వచ్చిందట, రోషం వచ్చినట్టుగా ఉందట అతనికి. కొంతమంది ఊరిన రోషాలు, ఆవేశాలు, కోపాలు, ఉద్రేకాలు వస్తుంటాయి. నియంత్రించుకోవాలి, ఆత్మ ద్వారా, ఆత్మ ఫలముల ద్వారా వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, అన్య భాషలు అనేటువంటి వరం ఆశ్చర్యాన్ని కలిగించాయి, ఆశ్చర్యచకితులుగా చేశాయి. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 1 కొరింథీ పత్రికలోకి వెళ్దాం, 14వ అధ్యాయంలోకి వెళ్దాం. ఏ అపోస్తల కార్యం తీసుకొని 1 కొరింథీలోకి వెళ్తున్నారంటారేమో, అంతా దేవుని వాక్యమే కదా, దీనికి దానికి లింక్ ఉంది. ఇక్కడ మాట్లాడినట్టే, ఇక్కడ చెప్పబడినటువంటి అన్య భాషను గురించిన ప్రస్తావన అక్కడ కనిపిస్తుంది కాబట్టి మనం అక్కడికి వెళ్తున్నాం. 14వ అధ్యాయము 2వ వచనం. భాషతో మాట్లాడువాడు మనుషులతో మాట్లాడడం లేదండి, భార్య బిడ్డలతోనో లేకపోతే వాళ్ళతోనో వీళ్ళతోనో సంఘస్థులతోనో మాట్లాడడం లేదు, దేవునితో మాట్లాడుతున్నాడండి. చాలేడు సార్, స్తోత్రం. When someone speaks in tongues, no one understands a word he says, because he is not speaking to people but to God. He is speaking intimate mysteries in the spirit. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. రెండో విషయం, వారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకుంటే పొరపాటు, వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకుంటే పొరపాటు. వాళ్ళు దేవునితో సంభాషిస్తున్నారు, ఆత్మ పరమాత్మతో సంభాషిస్తున్నటువంటి సందర్భం అది. స్తోత్రం, స్తోత్రం. అన్య భాషల వలన జరిగేటువంటి పనులు, అన్య భాషల వలన ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్య భాష అనగా వాళ్ళ అవతల వాళ్ళకి ఆశ్చర్యం, యువతల వాళ్ళకి ఆనందం కావచ్చు. రెండోది ఆత్మీయ సంభాషణ చేయిస్తుంది, స్పిరిచువల్ కాన్వర్జేషన్ త్రూ ఆపరేటింగ్ ఇన్ ద గిఫ్ట్స్ of the Holy Spirit, especially in the gift of speaking in tongues. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరాల గురించి ఇస్తున్న క్లాస్ కాదు ఇది, కాకపోతే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన సంభాషణ చేయించేటట్టు చేస్తుంది, శరీర సంబంధమైన సంభాషణ కాదు. లోకంలో ఉండి ఆత్మను పొందడానికి ముందు శరీర సంబంధమైన సంభాషణ చేశాం, ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంభాషణలో మనం ఉంటున్నాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడోది పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకున్నటువంటి అన్య భాషల వరం. అన్య భాషలు మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనం. 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఇందాక చదువుకున్నాం, ఇప్పుడు 4వ వచనాన్ని మనం గమనిస్తే నేను కూడా చదువుతాను. భాషతో మాట్లాడువాడు
ఏంటట 4వ వచనంలో రాయబడిన మాట, ద వన్ హూ స్పీక్స్ ఇన్ టంగ్స్ అడ్వాన్సెస్ హిస్ ఓన్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ వైల్ ద వన్ హూ ప్రొఫెసెస్ బిల్డ్ అప్ ద చర్చ్. వన్ హూ స్పీక్స్ ఇన్ టంగ్స్ అనే భాషలో మాట్లాడేవాడు అడ్వాన్సెస్ హిస్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనగా తన ఆత్మీయ అభివృద్ధిని ముందుకు నెట్టుకుంటాడు, అనగా ఆత్మీయ అభివృద్ధిలో ముందుకు సాగుతాడు, ఆత్మీయ ప్రగతిలో ముందుకు సాగుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. స్తోత్రం స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. అన్య భాషల వలన ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఉందా? ఉంది. అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుందని. ఆ వరము ఆత్మ సంబంధమైన సంభాషణ, అందరితో కాదు, దేవునితో చేసేటువంటి మిస్టీరియస్ టాక్ చేయడానికి. స్తోత్రం స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం. భాషతో మాట్లాడొద్దు అనలేదు, భాషతో మాట్లాడేవాడు. So then if you speak in a tongue, pray for the interpretation to be able to unfold the meaning of what you are saying. నువ్వు చెప్తున్నది నీకు అర్థం కావాలి, నువ్వు చెప్తున్న దానికి వ్యాఖ్యానం నువ్వు చెప్పాలి, వివరణ నువ్వు ఇవ్వాలి. స్తోత్రం. కాబట్టి దానికోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయకుండా ఉండరు. మళ్ళీ పరిశుద్ధాత్మదేవుడు లేకపోతే లేఖనాల్లో పౌలు ద్వారా ప్రార్థన చేయండి అని చెప్పించడంలో ఉద్దేశం ఏంటి? మనకు తెలియకుండా ప్రార్థించలేని పరిస్థితి, లేకపోతే మనం కొన్నిసార్లు మన నిద్రలో జారుకునే పరిస్థితి. ఇక్కడ రాయబడిన మాటలు 14వ అధ్యాయము 13వ వచనం నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో కూడా చదువుతున్నాను. దేర్ ఫోర్ లెట్ హిమ్ హూ స్పీక్స్ ఇన్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్ ప్రే దట్ హీ మే ఇంటర్ప్రెట్ ఇట్. ఈ భాషలకి అర్థం వెతుక్కోవడానికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడుతున్నప్పుడు నేను అర్థం చెప్పాలి, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థం చెప్పే వరం లేకపోతే ఆ వరం కోసం నేను ప్రార్థించే వరాన్ని పొందుకోవాలి. భాషల వరము ఒకటి ఉంటే భాషల వ్యాఖ్యాన వరం, there's a gift of speaking in tongues, that's okay, and the related gift is interpretation. డ్రీమ్స్ యొక్క ఇంటర్ప్రిటేషన్ కాదు, విజన్స్ యొక్క ఇంటర్ప్రిటేషన్ కాదు, ఇట్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టంగ్స్. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి 4వ మాట, మన అవసరతని ఆయన గుర్తు చేస్తాడు ఆత్మదేవుడు. అవసరత ఏంటి? మనకు బోల్డ్ అవసరతలు. నాకు డబ్బులు కావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు పెళ్లి కావాలి, ఇలా రకరకాల అవసరతలు చెప్తుంటారు. కానీ అవసరత ఏంటి? ద నీడ్, ద ఇమీడియట్ నీడ్. నేను మాట్లాడుతున్నప్పుడు నాకేం అర్థం కావడం లేదే, మనుషుడు ఎవడు గ్రహింపడు, వాస్తవమే. కానీ దానికి అర్థం చెప్పగలుగునట్లుగా నా అంతటి నేను చెప్పలేను. ఏదో మాట్లాడి నా అంతటి నేనుగా అర్థం చెప్పలేను. స్తోత్రం. దీనికి అర్థం చెప్పడానికి శక్తి కలగాలి, జ్ఞానం కలిగి ఉండాలి. దీని కొరకు తండ్రిని వేడుకుందాం. దేవుని స్తోత్రం. అలాగా అన్య భాషలు అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక వరాన్ని పొందుకొని ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అన్య భాషలు ఆశ్చర్యాన్ని లేకపోతే ఆనందాన్ని కలిగిస్తాయని. ఆత్మీయ సంభాషణ దేవునితో, ఆత్మస్వరూపితో ఆత్మ సంబంధమైన సంభాషణ చేయడానికి సహాయపడతాడు. స్తోత్రం. అంతేకాకుండా ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు, స్పిరిచువల్ ఎడిఫికేషన్ కలుగు చేస్తాడు, స్పిరిచువల్ ప్రోగ్రెస్ని కలుగు చేస్తాడు. ఎవరు? దేవుడు, ఆత్మదేవుడు. స్తోత్రం. 4వదిగా మనం ఆలోచించాం, అవసరతలు తెలుపుతాడైనా. హీ వుడ్ రిమైండ్ ద నీడ్స్. వాట్స్ యువర్ నీడ్? నీకు లేవా అవసరతలు? కేవలం డబ్బేనండి కాదు. డబ్బు ఈజ్ సెకండరీ, మనీ ఈజ్ సెకండరీ, మనీ ఈజ్ నాట్ మెయిన్.
డబ్బులు కావాలి, మినిస్ట్రీకి కావాలి, ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం కావాలి, ఇవన్నీ వాస్తవాలే. కానీ డబ్బు ముఖ్యం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం విన్నటి మాటల ప్రకారం అన్య భాషల అనుభవం, వరపు అనుభవం మనం కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. అన్ని భాషలతో మాట్లాడుతూ వారి దేవుని మహిమపరిచే దీని గురించి మనం రాబోయే దినాల్లో కూడా మాట్లాడుకుందాం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు చేయిస్తున్నాను. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు ప్రభువా. మీ సన్నిధిలో మేమున్నాం. ఆత్మ సంబంధమైన వరముల కోసం అపేక్షించమని అడిగాం. మేము అడుగుతున్నాం. ఒక చిన్న పిల్లవాడు అడిగినట్టుగా, తండ్రిని అడిగినట్టుగా అడుగుతున్నాం. ప్రవచన వరం కావచ్చు, మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుతున్నానని పౌలు చెప్పినట్లుగా ప్రభువా మాకు వరం కావాలి. వి నీడ్ ఏ గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. అన్య భాషలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని, ఆత్మీయ సంభాషణ చేయిస్తాయని, ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాయని, మన ఆత్మీయ అవసరతను గుర్తు చేస్తాయని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. ఈ వరములను ఎవరు అలక్ష్యం చేయకుండా, వీటి గురించి అవగాహన లేకుండా, ఏదేదో మాటలు మాట్లాడకుండా దైవ కార్యాలని దురాత్మ కార్యాలకు మధ్య ఉన్న తేడాను వివేచించి మీ ప్రజల ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని అడుగుతున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం ఇదే సమయం అనగా 8 గంటల నుంచి 8:30 వరకు ప్రసారమైనటువంటి ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.